ఓం శ్రీమాత్రే నమ. ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం 30వ రోజు. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను. మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజిత్తుగని ఆ వానరుడు సామాన్యుడు కాడని వానిని వేగ బంధించితమ్మని రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను. కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా ఈ వానరుడు సామాన్యుడు గాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజిత్తు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే. దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే. వనజభవుడు తన కొసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే. వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే. దేవగణములు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.